అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తారీఖు అనగా సోమవారం నాడు జరిగే సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యంగా యువత భారీ ఎత్తున ఓటింగ్లో పాల్గొని తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను లోక్సత్తా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా చూసుకున్నట్లయితే యువత చాలా ఎక్కువ మంది కొత్తగా నమోదైన ఓటర్లు కానీ యువత కూడా చాలా ఎక్కువ ఓటర్లు ఉన్నారన్నమాట. విలేజ్ ఓటింగ్ నిర్దేశించడానికి ప్రభావితం చూపించే బాధ్యత యువత మీద ఉందన్నమాట. మనం గమనించినట్లయితే ఆర్టికల్ 326 ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారంగా 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి భారతీయ పౌరుడు కూడా ఆడ మగానికి తేడా లేకుండా ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కే కాదు బాధ్యత కూడా అనమాట. అందుకని మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనకి ఓటే కీలక పాత్ర. అందుకని మనం చేసే ప్రభుత్వం ఎన్నుకోవాలనుకుంటే మనం చేసే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. కాబట్టి యువత చైతన్యవంతమై ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనం ఆ రోజు ఒక్కరోజు ఇచ్చిన డబ్బుకి మద్యానికి ప్రలోభానికి గురయ్యి మనం అవినీతి పరులు కానీ తర్వాత అవినీతి పరులని తర్వాత నేరచరిత్రగా ఎన్నుకున్నట్టుగా అయితే మనకి ఏంటంటే చేస్తే మన తర ప్రజాస్వామ్యం కష్టపడిపోతుంది. కాబట్టి ఆ రకంగా ప్రభావం అవ్వకుండా మంచి నాయకులు ఎన్నుకోవాలని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మంచి నాయకులు ఎన్నుకోపోయినట్టుగైతే మన భవిష్యత్తు మన పిల్లల తర భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది గమనించాల్సిన ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా యువత అంటే కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్న వాళ్ళు అలాగే యువత కొత్తగా ఉద్యోగాలు వచ్చినా కూడా ఓటుకి మన ఒక్కరం ఓటేస్తే ఏమవుతుంది అని అపోహపడకుండా కంపల్సరీగా పోలింగ్ బూత్కి రండి, ఓటు వేసి మన తాలూకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి చేతిలో కూడా ఉందన్నమాట. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఏంటంటే ఓటే కీలకం కాబట్టి మనం పట్టించుకోకపోయినా కూడా రాజకీయం అనేది మన జీవితంలో అంతర్భాగం అన్నమాట. ఎందుకంటే మనకు కావాల్సిన విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ తర్వాత రహదారులు కానీ తర్వాత ఏంటంటే మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ కావాలనుకుంటే రాజకీయంతో ముడిపడి ఉందన్నమాట. మనం ఏదో అనుకుంటాం మనకి నేనేం నా ఒక్కడి వల్ల ఓటేస్తే సరిపోతున్నాను, కానీ ఆ ఒక్క ఓటే చాలా కీలకం. ఆ ఒక్క ఓటు వల్లే గెలిచిన అభ్యర్థులు మనం దిశార్థం చేయగలం, ప్రభుత్వాలు కూడా కూలిపోయిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి యువత చైతన్యవంతమై పోలింగ్ బూత్ ఓటు వేస్తే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒకటి మనం గమనించాలి, మంచి విత్తనాలు వేస్తే మంచి మొక్కలు వస్తాయి. అదే రకంగా మంచి నాయకులు మన ఓటుతో ఎన్నుకున్నట్టుకైతే మంచి పాలన మనకు వస్తుందన్నమాట. ఆ దిశగా ఆలోచించండి, విద్యతో ఆలోచించి ఓటేయాలని మనకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ప్రతి భారతీయుడు అంటే ప్రతి యువత ప్రతి పౌరుడు కూడా చైతన్యవంతమై ఓటుకు వినియోగించుకొని మంచి పాలన అందించే నాయకులను